అమ్మ మీ కొడుకులు ఉంటారు నమస్తే సర్పంచ్ నమస్తే బాగేనా చాలా రోజులు కూర్చో సార్ ఇక అయ్యో మీరు చాలా రోజుల కింద కనిపిస్తుంది ఏమో ఇక మామ జరిగిపోయి ఏముందని వస్తుంది చెప్పు ఇక మామ సరిపోతే ఊరోళ్ళం మేము ఉన్నాం కదా నా పేద మనుషులు అదేనే కానీ ఇదే కోడలు వస్తుందని వచ్చింది అవునేదో చదువుకుందట్టుగా ఎంఆర్ఓ అయ్యింది ఎంఆర్ఓ అయిపోయింది ఇంకేదో చేస్తున్నారు ఏమన్నా కలెక్టర్ రాసింది రాలేదు ఇక మన తాపకు రాస్తుంది ఎట్లయినా అవుతుంది సరే కావాలి వస్తుందంటే అందుకే ఇలా వచ్చింది ఇక బాగానే కష్టపడి ఎంఆర్ఓ అయింది కానీ ఇలా మామ ఉంటే ఎంత సంబరపడనే పాపం మస్తు ఆశ ఉండే మామకు ఆ కోడల్ని పెద్ద చదువులు చదివిపోయాలని పాపం పొల్ల బాగానే చదివింది కష్టపడ్డది ఎంఆర్ఓ కొట్టింది ఇక దేవుని దయవల్ల ఏదో ఇక వచ్చింది వస్తున్నట్టుంది కానీ నా కోడలు ఎంఆర్ఓ అయిందమ్మా ఎంఆర్ఓ అయింది కలెక్టర్ కూడా మంచి ఎగ్జామ్ రాసింది మరోసారి కలెక్టర్ కూడా అయ్యి వస్తుంది గుర్తుపెట్టినా ఎంఆర్ఓ అయింది నా కోడలు సంతోషం సంతోషం మా మామ ఉంటే ఎంత సంతోషపడేటోడు కలెక్టర్ కూడా దేవుని దయ వల్ల అయితే వస్తుంది ఎవరు ఉంటలేం కదా బిడ్డ అందుకే మొత్తం కూలిపోతుంది ఇల్లు అంతా వాన గడిచిపోయా అంత ఆగమానం అయిపోతుంది మనుషులు ఉంటేనేమో బాగుండేది తాత ఏంది బిడ్డ నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కళ్ళకు ఆపరేషన్ చేయిస్తా సరేనా అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం సరే బిడ్డ నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతుంటుంది పడుకో సరే తాత ఏడవకు తల్లి ఏడవకు ఇలా నీకు జాబ్ వచ్చినప్పుడు తాత ఉంటే ఎంత సంబరపడుతుండరా తాతకి ఎంత ఇష్టమో బిడ్డ నువ్వు జాబ్ చేయాలి నువ్వు మంచిగా ఉండాలి ఒక పై స్థాయి పోవాలని ఏడవకమ్మ ఊకుతాను ఊకుతాను ఏడవకు అయినా ఊర్లో అందరు అన్నట్టు నువ్వు తాత పేరు నిలబెట్టినావు బిడ్డ ఊరు అందరూ అంటుండే అయ్యో ఆయన మనవరాలు పేర్లే పెడతా తాతదని ఉండుంటే ఎంత సంతోషపడేటోడు ఊకోబెట్టు తాత ఉంటే అలా ఎంత సంబరం ఉంటుండే ఇంకా ఇల్లు కూడా ఇట్లా కాకపోతుండే చిన్నప్పుడు తాత అనేది మంచిగా చేసేటోడు ఉండేది అంతా సర్పంచ్ గారు ఈ ఇల్లుని మా తాత జ్ఞాపకంగా లందాలు అనిపిస్తున్నాను చాలా మంచి పని చేస్తారు ఊరి గురించి మీ తాత జ్ఞాపకంగా ఉంటుంది లోపల కొంచెం కూలిపోయింది అది కూడా చేసిస్తాను ఇంకా చాలా ఒక మేస్త్రిని మాట్లాడేది బాగా చెప్పించిస్తాను తాత జ్ఞాపకార్థం కొంచెం ఇస్తే మేము కూడా కాపాడుకుంటాం చదువుకున్న వాళ్ళకు అదొక ఉపయోగపడుతుంది అట్లా ఆమె కోరిక కూడా అదే ఓకే అలా చేపిస్తాం మా అమ్మ
స్కూల్కి వెళ్ళొద్దామా సిద్ధిరామయ్య సార్ని కలిసి వద్దామా సరే బిడ్డ పోయిద్దాంపా వస్తాం సార్. ఓకే సార్. బాపు నాకన్నా అయితే లేదండి బాయ్ కాడికి ఎందుకు వచ్చినవే? ఇంటికాడ ఉంటే నాకేం మనసున పడుతుందిరా, వీడికి వస్తే ఏదైనా దదరచ్చురా, అందుకనే వీడికి వచ్చిన. అరే కుట్టంలా బర్రె ఈయన తట్టున్నదిరా. అది ఇప్పుడు అయినదే 2 రోజులు పడుతుంది. సరే కానీ ఇలా రాత్రికి ఎట్లా ఇక్కడనే వండాలి. ఏ పండుగ నేను మా చూసుకుంటా కానీ ఇవి ఒక కాలువ కట్టేస్తాను నువ్వు. సరే పోయిరా. ఇటు పోయి బాపు ఏంద్రా నీ ఎవరికి చెప్పి ఆశకొస్తుంది. ఒక ఎకరం భూమి తమ్మిని పేరు మీద చేసినావు, ఒక ఎకరం భూమి నా పేరు మీద చేసినావు, ఒక ఎకరం భూమి నీ పేరు మీద ఉంచుకున్నావు. అన్నకెళ్ళి జస్టపాల కింద ఒక 20 గుంటల భూమి నా పేరు మీద చేయమంటే చెప్పి ఆశకొస్తుంది నీకు. నీ ఈ దసరా వర్గంలో నాకు 20 గుంటల భూమి చేయాలి నువ్వు. ఈ కాలంలో జ్యేష్ఠ పాల కింద ఎవడన్నా ఇస్తున్నారా భూమిని? అయినా నేను బతికే ఉన్నారా? నేను వచ్చే టైంకు మీ ఇద్దరికి న్యాయబద్ధంగా పంచేసేస్తారా? ఏంది ఈ కాలంలో జ్యేష్ఠపాల కింద భూమి ఎవరికి ఇస్తలేరా? మా పెద్దవాళ్ళు తీసుకోలేదా? మా ఊళ్ళో చూపిస్తాపా ఎంతమంది ఇస్తారో జ్యేష్ఠపాలకు. అయినా నీకు మాకు భూమి ఇచ్చుడు ఇష్టమే లేదు కానీ నీకు నీ చిన్న కొడుకు అంటే ఇష్టం. అంత చిన్న కొడుకే పెడతావు. నీకు పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదు కానీ అందుకే గిన్ని దిక్కులా మాట్లాడతావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు సుమతి? ఓ కొడుకు ఇష్టం, ఓ కొడుకు కష్టమా? నాకు 2 కొడుకులు సమానమే, ఇద్దరికి న్యాయం చేస్తా. నీకు మాకు జాగిచ్చుడు అస్సలే ఇష్టం లేదు. మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు తక్కువ ఏం కాదు, పాపిష్టడివి. ఏ చూస్తారో నిలబడి ఇంకా కూలలు వచ్చిరు పా పోదంపా. బాబు దసరా వర్గంలో నా పేరు మీద చేయాలి నువ్వు, లేకపోతే నీ అవ్వ. నువ్వు జాగెట్లేవో నేను కూడా చూస్తా. ఒక్కొక్క చూడుకో కొడుకుల కోసం ఎట్లా సంపాదించిరో. మామ బాధపడతానవా మామ? బాధపడకు మామ, వాళ్ళ గురించి నీకు తెలిసిందేనే. అయినా నువ్వు గిట్లా రోజు మాటలు పడే బదులు ఆ జాగేద వాళ్ళ పేరు మీద రాసిస్తే అయిపోతుంది కదా మామ. ఎట్లా పడితే అట్లనే మాటలు అంటాళ్ళు. మాకు ఎట్లా ఏది ఉంటే గట్లనే అవుతుంది. మాకు దేవుడు గింతే రాసి పెట్టిండు అనుకుంటాం. నువ్వు బాధపడకు మామ, ఆ జాగా వాళ్ళ పేరు మీద రాసి. నువ్వు బయట నుంచి వచ్చిన కోడలు, తను జ్ఞానపిల్ల, ఈ ఇంటనే పెరిగింది. నువ్వెట్లా మాట్లాడుతున్నావు, తనెట్లా మాట్లాడుతుంది? నీ జ్ఞానంలా వినయంలా ఈసం ఎత్తున్న ఈ కుటుంబం బాగుపడేది. అయినా ఎవరికెట్లా న్యాయం చేయాలనో నాకు తెలుసు. నువ్వు నా గురించి ఆలోచించకు బిడ్డ. సరే మామ, నేను బావి దాకా పోయి వస్తా. సరే పో బిడ్డ, నేను కూడా వస్తా. సరే మామ. అరే పెద్దోడా, వెనక మనకి నీళ్ళు అందలే చూసినావురా? చూసిన బాబు ఈ అన్నం తిన్నాక పోయి పెట్టేస్తాను ఆయన. సరే కానీ నువ్వైతే అన్నం తిందిరా. అన్నం 10 మంది కట్టుకొచ్చిన అనుకుంటానవా? అన్నం ఎడున్నాను తినమంటావు? ఓ అవ్వా, నాకు అన్నం వద్దు ఏమొద్దు, నేను ఇంటికాడనే తినొచ్చిన. అబ్బా నీళ్ళు అందుతలేవు, పొలం ఎండిపోతుందని మా మీద ప్రేమ చూపెడతాను. నావు భూమి మా పేరు మీద ఏమంటే శేషాత కాదు కానీ దొంగ ప్రేమలు చూపెడతాడు. ఎందుకు కొడతానవే? నీ అవ్వ ఒకటే వరుడు పెడతా అవును, వరుడికి వరెత్తే నన్ను వర్రకనంటానవా? అండి పెడతాంటే దున్న పొదలెక్క తినుకుంటా. ఈ రీతిలేని ముఖం పాడుగాను. అయ్యా కట్టలు కట్టలు మనకు సంపాదించి ఇస్తాడని ప్రేమ బాగా మొంగిపోతుంది అయ్య మీద. ఇంకా పింఛన్ పైసలు కూడా మన ముఖాన వారెత్తలేడు. ఏందో తినమనంటాను? ఓ అవ్వా, నాకు వచ్చిన పింఛన్ పైసలు నేను తింటలేను, తాగుతలేను. చిన్న కొడుకు కూడా ఏమి ఇస్తలేను. రేపు నాకేమన్నా అయితే మీరు ఇబ్బంది పడొద్దని పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టు. నీకెందుకు అవుతుంది? అమ్మల్నే సావగొట్టట్టున్నాడు. అయిపోయింది అయ్యా నీ పని. ఆకలి అయితే లేదా? దా తిన్నాం. అట్లనే ఆ మామను కూడా విలువ. సరే నేను బాపుని పిలుచుకొస్తాను. బాపు బాపు దాదా అన్నం తిందా? కోడలు బోధ ఇచ్చిందా? నాకు అత్రా బాపు దా కొద్దిగా
అరే నాకు అద్దరా కడుపులో అంతా ఎట్టు అవుతుంది తినబుద్ధి అయితే లేదురా. తినకపోతే ఎట్లా మామ ఎట్లా చేతన అవుతుంది బలమీటికైనా గింతంత తినాలి దా మామ తిందు 2 ముద్దలు తిను పొద్దున్న దాకా చేనులో తిరుగుతూ ఎండలో అటు ఇటు తినబుద్ధి కావట్లేదట 2 ముద్దలు తింటేనే చేతనైతే మామ మీరు తిన్నాక నేను తింటా. రే చిన్నోడా ఏంది బాబు గా మైసమ్మ కాడి పడి ఎర్రబడ్డట్టు చూసినావురా? చూసిన బాపు రేపు మందు కొట్టి అట్లనే యూరియా కూడా చల్లాలి. ఇంకా శంకర్ షెట్ను పైసలు అడిగిన ఆయన ఇయ్యంగానే సిద్దిపేటకు పోయి మందు వాసాలు తీసుకొచ్చి చల్లుతా. ఏమైందే బాపు ఎట్లా డల్ ఉన్నావు? ఏం లేదురా. పొద్దుగాల అన్న వదిన నీ మీదకి లొల్లి పెట్టిరట కదా అందుకే డల్ ఉన్నావా? ఇదేమన్నా కొత్త లొల్లారా? ఎన్నటి నుంచో జరగబట్టే నా కర్మ ఇట్లా కాలబడ్డది. బాపు వాళ్ళకు జాగ మీద పిచ్చి బాగున్నది. రోజు ఈ లొల్లేంది తిన్న తిండి పైన పట్టకుండా చేత చేయ వాళ్ళ పేరు మీద నాకు ఎట్లయితే అట్లా అవుతుంది. నువ్వన్నా నిమ్మలంగా ఉంటావు కాదే. అరే ఏం మాట్లాడుతున్నావురా? వాడు జ్యేష్ఠపాలు ఏమంటానరా? జ్యేష్ఠపాలు అంటే తెలుసారా నీకు? వెనకట కుటుంబాన్ని పోషించేటోడు ఇంటికి పెద్ద కొడుకు జ్యేష్ఠపాలు ఇత్తురు. వాడు ఏం చేసిండో తెలుసారా నీకు? పెళ్లి చేసుకున్నాడు ఏరు పడ్డాడు వానికి ఎట్లా ఇవ్వమంటారా జ్యేష్ఠపాలు? నాకు తెలియదారా జాగెట్లా వంచను? మీ ఇద్దరికి సమానంగా వంచుతా, మీ ఇద్దరికి న్యాయం చేస్తా. ఏమో బాపు ఈ లొల్లి ఎన్నడు దిగుతుందో ఎట్లా దిగుతుందో ఎన్నడు ప్రశాంతంగా ఉంటాము. నమస్తేనే. ఏమైందయ్యా? నాకేం కాలేదే బాపు శాతం అయితే లేదంటాడు. ఏమైనా గోళీలు ఉంటే ఇద్దరు మన వచ్చిన వాతావరణం మంచిగా లేదు, అందరికి జ్వరాలు సర్దులు దగ్గులు ఉన్నాయి. మంచి గోళీలు అయితే ఇస్తా, ఇప్పుడైతే వేయండి. ఇదోటి ఇదోటి పొద్దుగాల ఇదోటి ఇదోటి పొద్దుకి. ఒకవేళ తగ్గకపోతే చూద్దాం, తగ్గకపోతే మళ్ళీ సూదిప్పిద్దాం. ఎంతనే? 50 రూపాయలు. సరే బాపు బాపు లేవు లేవు ఈ గోళీలు తెచ్చిన గోళీలు వేసుకో. కావడానికి ఇట్లా పోదామా మరి? అద్దరా కొంచెం కూటపడింది ఇప్పుడు అద్దుతీ. మామ జ్వరం వచ్చిన కాంచి బొత్తిగా అన్నం తింటలేవు. ఇగో అన్నం మెత్తగా వండుకొని ఇంత మజ్జిగ పోసుకొని వచ్చిన 2 బుక్కలు తినే పానం మంచిగా ఉంటుంది. బాపు అది ఇదే ఇగో బాపు 2 బుక్కలు తిను, తింటేనే కదా నేను శాతం అయ్యేది. భద్రా తిను బాపు, ఇక నుంచి తినబడతా. అబ్బా బాబా ఏమన్నా కథలు పడతారా? మస్తు నటిస్తారు. ఇక మీకే ప్రేమ ఉన్నట్టు మేము ద్వేషించినట్టు మంచిగానే వాపుకొస్తారు కదా మమ్మల్ని. అందుకేనా భూమి మా పేరు రాసి ఇవ్వండి రాసితలేవు. నీకు చిన్న కోడలు కొడుకుంటే అయిపోయా, మేమెందుకు? వాళ్ళు నీకు తిండి పెట్టుకుంటా ఆస్తి దొబ్బుదాం అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు వదినే? బాపుకు జ్వరం వచ్చిందని 2 ముద్దలు తినబెడితే ఇంత రాద్దంటమా? నువ్వు అన్నం పెట్టవు మమ్మల్ని పెట్టనియవు. మరి బాపుని చంపుకుందామా? చిన్నప్పటి నుంచి ఈయనే పెరిగినవు. బాపు ఎసుకుంటాడు నీకు తెలియదా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే. అరే నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకూడదా? రేపటి నుంచి నా వంట వండుకొని నేనే తింటా, వీళ్ళ దగ్గర తినా. నీకు దండం పెడతావా? మీరు లొల్లి పెట్టదు. మళ్ళా ఆ బదనం కూడా నేనే మోయాలా? బయట వాళ్ళందరూ నన్ను తిట్టుకునేది అందుక? నీకు బుద్ధి పుట్టిన కాడే నేను, నాకెందుకు? బాపు ఇగో 2 ముద్దలు తిను. నాకు అద్దురా. ఏంది బాపు వదిన గట్లా అన్నదని బాధపడుతున్నావా? అరే నన్నేమంటే నాకు బాధ లేదురా, కానీ బంగారం లాంటి మిమ్మల్ని అంటే నాకు బాధ అవుతుందిరా. ఇంకా వదిన మాటలు ఎవరు పట్టించుకుంటారు బాపు? ఇగో తిను. నాకు అద్దురా, మీరు అన్నం పెడితేనే గిట్లంటాంది, నాకు తినబెడితే ఇంకెట్లా అంటుందిరా? బాపు చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్నిసార్లు తినట్లేదే, మర్చిపోయాను అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, శాతం అయితే లేదు, తినబెడితే తప్పేముందే? ఎవరో ఏమనుకుంటా నాకేంది? ఇగో 1 ముద్ద తిను. ఇగో ఇంకొక ముద్ద బాపు, ఇంకొక ముద్ద. బాపు మానవ
పడతలేదని మోటార్ వేసి వచ్చిన. వాన బాగానే పడ్డది కదా, ఇక మోటార్ పని చేసి వస్తా, నువ్వు చేసి పండుకో. సరే పోయిరా ఆ గండిగిట్లో కూడా సరే బాబు. చేసే పండుకో నువ్వు. సరే సరే బాధ్యత తీసుకోవాలి జర మంచిగా నడిపేయాలి పండుగ ఎట్టా పోతున్నామే? భూములు నీ దగ్గరికి వచ్చినాం రా. నా దగ్గరకా? ఎందుకే? వచ్చి ఆదివారం పోషమ్మ బోనాలు మన కులం తరపున చేస్తాము. పాలకు 1000 రూపాయలు పడతాయి. మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా, 2000 ఇవ్వాలి. ఇద్దరమా? ఇద్దరం ఎక్కడే? ఒకటే పాలు అది మా బాపిస్తాడు. అది ఒకటే పాలు. నీ ముసలోడు మీరు కాదే, బాపే ఇస్తాడు ఒకటే పాలు. పెద్దవాసి ఇస్తాడు. నీ పైసలు ఇస్తాడు కాదు. పైసలు టైం పండుగ పెట్టారు మీరు. ఆయన కులంలోకి వెళ్తారు పైసలు. కులంలో బొచ్చడి పైసలు కానీ కులంలో ముచ్చడి నువ్వు నాకు చెప్పాలి. కులంలోకి ఎట్టిస్తారా? పైసలే మా దగ్గర. నీ అదంటే మా బాపిస్తాడు. పో, నేను నాకు పని లేదు. పోరాడు అరే గా ముచ్చడి ఎదురైతే చెప్తున్నావు నువ్వు. నీ మాత్రమేనా నియాసంటే ఉండాలి లోకం మీద. రమేష్ ఎట్టుపోతానవరా? ఈ శంకర్ చెట్టు పైసలు ఇస్తానడే, తీసుకురాని పోతాను. నేను మన ఇంటికే పోతానరా. ఎందుకే ఏమన్నా పనా? వచ్చి ఆదివారం పోషమ్మ బోనాలు చేసేది ఉన్నది. అయితే పాలకు 1000 రూపాయలు వేసుకున్నాం. కులం తరపున చేస్తాము. అయితే మన ఇంటికి పోతే అన్నున్నాడు. వాడు ఏమంటాడంటే మీ అన్నగాడు మేము ఇద్దరం ఒకటే ఇంట్లోన్నాము, పాలకు అంటే 2000 ఇయ్యం, మేము ఒకటే ఇస్తామంటాడు. గత మాట్లాడతాడు ఇద్దరు. వాడు కాలు పెడితే మెడ పెడతాడు, మెడ పెడితే కాలు పెడతాడు. వాంతో మాట్లాడు పెద్ద పరిచయం ఉన్నది. ఏగైనా సగతి తెలిసిందే కదనే. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరి 3-4 ఉంటున్నారే. అట్లాంటి అందరూ ఒకటే వేయిస్తామంటే పండుగ అవుతుంది. ఎంత బాధ అవుతుంది? ఇక పాలకు వేయంటే 2000 కదా, 2000 నేను ఇస్తా గానీ ఇక మనసులో ఏం పెట్టుకోకు. గట్ల మోదెవరు మాట మాట్లాడు, రాజా మాట మాట్లాడతావు కానీ నీ గురం వేరు, వాంది వేరు. అంతా గట్ట మాట్లాడతాడు, బేకర్గా ఉన్నాడు. భక్త కుమార్ అన్న పెద్దోడు జగమండేవాడు. ఓటి మాట్లాడతాడు బద్మాషి. వాంత బద్మాషి లేడు. చిన్నపోడు అదే ఎంత మంచిగా ఉంటాడే, మంచి మనిషి వాడు, వినయంగా ఉంటాడు. దేవతలకు చేసుకుంటే పుణ్యమే కాదని చెడిపోతా ఆమె మంచిగా సంతోషంగా చేసుకున్నామంటే వాడు ఏమో మాట్లాడతాడు. ఇంకో 500 ఎక్కువైనా ఖర్చు అయినా సరే. లక్ష్మి, శంకర్ చెట్టు పైసలు ఇచ్చిండు. సిద్దిపేట పోయి మందు బస్తాలు తీసుకొస్తా. నువ్వు పగటిలు పోయి బర్రెలో నీళ్ళు పెట్టా. నమస్తే కాకా. సిద్దిపేట దాకా పోయి మందు బస్తాలు తీసుకొస్తా. దావత్ ఇస్తున్నాడు. వాడికి కుదవా మనం గోపారా ఇలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. బండి నువ్వు తిస్తావు, నేను తీయాలా? నేను తిత్తా. నీకు ఎక్కువైందిరా. నాకా నువ్వు నడు. బండి ఎట్లా ఇస్తున్నా చూడు. బామా గోంపా నడు. అరే గుద్దినాంరా, ఒవ్వలేరా, పోనీరా, తలిగింది. బాబు బాబు లక్ష్మి
గడ్డ కొట్టుకుపోయి బాగానే ఎంత మంచి కోడు ఉండే పొద్దున కలవాలి మనకు అన్న పైసలు ఆ పైసలు మొత్తం ఇస్తానే బంగారం పోడు చచ్చిపోయాయి మన అడగకని చెప్పిండు గత మంది చెప్పిండు దాని మనకి ఇద్దరు అయిపోయాడని ఎంత పని ఆయనవ్వా పొలగాడు ఎంత మంచివాడు ఉండేనవ్వా అయ్యో 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 బంగారం అసలు పొలగాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయిందట ఎంత మంచి పోడు మనసులో పట్టిపోయలేదు ఎంతసేపు ఎంత అయిపోయినా కన్ను పుసి గడ్డగచ్చాడు ఎంతసేపు మాయమైపోయా పోరుడు రోడ్ పూట పోతా ఉంటే ఆయనతో కూడా పక్క పూట తాగిండట ఆ తాగి ఆయన కార్ మీద వచ్చి ఆయన గుద్దిపోయారట ఆ పోలీసు వాళ్ళ కాంప్లీట్ అయితే ఆయన సీసీ కెమెరాలో దొరకబట్టి పోరాలను తీసుకుపోయి వాళ్ళను గట్టిగానే కోటింగ్ ఇస్తా ఉన్నారు. ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా మీరు ఏమంటే ఏం నష్టపరిహారం ఇస్తావు నువ్వు తప్పకుండా మసలు తప్పుతావరా తప్పని సార్ ఎన్ని పైసలు ఇస్తా బాణం తీసుకొస్తావు నువ్వు చెప్తావు మరి తప్పని సార్ చచ్చిపోయిన డబ్బులు పెడతావు తీసుకొస్తావు బాణం క్షమించండి సార్ తప్పని సార్ మీకు బెయిల్ రాకుండా చేస్తా జీవిత కాలం జైలు రావాలా మీరు కొడుక ఏదో పని చేసినావురా మమ్మల్ని విడిచిపెట్టిపోతే కదరా అయిపోయిందమ్మా కొడుకు లేకుండా నేను ఎట్లా బతకాలి మంచోడు అన్నావు కదరా అక్కడి జీవితం అయిపోయింది మీ బతికేట తెల్లారలే ఎందుకంటే మా అక్క వాళ్ళకి ఇట్లా చేసినావా దేవుడా నాకెట్లా బతుకునే అయ్యో దేవుడా
ఏమాయే ఏం ఆలోచిస్తాను? ఎందుకే అది రోజు గిట్లనే ఏడ్చుకుంటుంటారా ఏంది ఇంట్లో? ఇక ఏదైనా ఒకటి చేయొద్దా? జర ఆగు ఈ దినాలేలని బాబుతో చెప్పి ఏదో ఒకటి మాట్లాడి అట్లా కుల పెద్దలతో మాట్లాడి చెప్పి జర ఆగు. నువ్వు ఇప్పుడు ఆ లోపల అయితే నువ్వేమైనా కొంచెం వేసావు, నువ్వు సపడే కూకుంటున్నావు. రాగు జర ఆగు. మాసాలు కానీ ఏం కూర వండమంటావు? కూరనా ఇవాళ ఏముండకు. ఉన్నప్పుడు మాట్లాడించేదానికి వస్తారు, చికెన్ మటన్ వాళ్ళే తీసుకొస్తారు. అయితే కానీ అనకెళ్ళకి ఇంత చికెన్ మటన్ తీసిపెట్టి రేపేళ్ళని తినచ్చు. ఓ నీ ఈగురం పాడగాను గిల్ల పాడైందా నీ ఈగురం? ఇంకొక ముద్ద బాబు, ఇంకొక చిన్నోడా ఎంత పని చేస్తేరా నన్ను చూసుకుంటారు. చిన్నోడా నువ్వు ప్రేమగలని కాదురా, నువ్వు ప్రేమగలరా. నా దేవుడు ఎట్లా తీసుకోపోయిండ్రా, ఎట్లా తీసుకోపోయిండ్రా. అరే అరే చిన్నోడా కళ్ళ ముంగడికి వెళ్ళే మాయమైతే కదా, కళ్ళ ముంగడికి వెళ్ళే మాయమైతే కదరా. నేను ఎట్లుండాలి, నిన్ను చూడకుండా నేను ఎట్లుండాలి? బిడ్డ సామాన్ అంత వచ్చిందా? అంత వచ్చిందే. బిల్ ఎంత అయింది? లోపల ఉంది చెప్తా. ఓకే 4,660 రూపాయలు అయింది. 4,640. అప్పటికి ఇంటికి వచ్చి తీసుకోపో సాయంత్రం. సరే బాబు. బాబు ఏంద్రా ఎట్లా చేద్దామే? ఎట్లా చేసుడు ఏమున్నదిరా? అదే నేను మరదల గురించి తింటలేదు చేస్తలేదు, ఆ ఏడ్చుకుంటా అంటుంది. ఆమెను ఏదో ఒకటి మాట్లాడించి ఆమె అవగారింటికి పంపిద్దామే. అరే ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఆమెను అవగారింటికి పంపిస్తే సృష్టిలు ఉంచుతారా? ఆయన ఆమెకు తల్లిదండ్రులు చచ్చిపోయేది. తల్లి అయినా తండ్రి అయినా నేనే కదరా, నేనే చూసుకుంటా. కరెక్టేనే, వాళ్ళు అవగారింటికి పంపిస్తే ఆడ చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరి ఆమె చిన్నపిల్లనైనా ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళు దమ్మన పెళ్లి గిట్ట చేస్తారేమో, ఆడికి పంపిద్దామే. అరే నువ్వేమన్నా మనిషి లెక్కనే మాట్లాడుతున్నావురా నువ్వు? అరే తమ్ముడు జరిగిపోయి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఆమెను బయటకు పంపిస్తే ఎట్లరా? అది మంచిగా ఉండదురా. నేను అమ్మాయితో మాట్లాడతా, ఆమె అభిప్రాయం తీసుకుంటా. ఆమె ఎట్లా చెప్తే నేను గట్లే అర్థమైందా? నువ్వేం మాట్లాడకు, నేను చూసుకుంటా. నువ్వు ఎంత చెప్పినా నేను నీ మనకు నీకే ఏమైనా చేసుకోపా. లక్ష్మి గిట్లనే ఏడ్చుకుంటుంటావా చెప్పు? గిట్లా ఏడ్చుకుంటుంటే నీ ఆరోగ్యం ఖరాబ్ కదా. మరిదికి గిట్ల అవుతుందని అనుకున్నామా? ఆ భగవంతుడు గిట్ల చేసే. సప్పుడే కా నువ్వు మీ అవ్వగారింటికి పో. అక్కడ మీ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, నీకు ఇంత ధైర్యం చెప్తారు.
అయినా వాళ్ళు కూడా ఎన్ని రోజులు అని చెప్తారు చెప్పు. నువ్వు పొద్దు ఓడిచే కాడు ఉన్నావు చెల్లె. నా చెల్లె అనుకుని ఒక మాట చెప్తా, సప్పుడే కా నువ్వు వేరే పెళ్లి చేసుకో, నీకు ఈ బాధలు ఏముండయి. ఏం మాట్లాడతావు అక్క నువ్వు? మీ మధ్య చనిపోయి 15 రోజులు కూడా కాలే, నీ నోటికి వేరే పెళ్లి చేసుకోమని మాట ఎట్లా వస్తుంది అక్క? నేనైనా మర్చిపోలేనక్క. నాకు పెళ్ళొద్దు ఏదొద్దు, నా జీవితమే ఆయనతో అనుకున్నా. నా సర్వస్వమే కోల్పోయిన తర్వాతకి నేను ఇంకెక్కడికి వెళ్ళను, నాకేదొద్దు. ఆయన జ్ఞాపకాలతోటైనా కూడా నా చివరి రోజుల దాకా బ్రతుకుతక్క. నువ్వు ఓదార్చకున్నా పర్వాలేదు కానీ నా గుండెల్లో సూదులు గుచ్చే మాటలు మాత్రం మాట్లాడకు. నేను చెప్పేది కూడా నీ మంచికే కదా లక్ష్మి, గట్లెందుకు అనుకుంటాను? ఏం మంచి అక్క? అన్న రాతే గింత కావచ్చు. అరే ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి అని అందరి దగ్గర తిరిగి మనం వచ్చి కూర్చున్నాం, పని పట్టలేదు. వీడి వరకు రాడు ఇంత జాడేమైంది, మీరు కథ ఏంది బుచ్చి? రాజాబాబు అబ్బా ఊరిపోయినా అవి చెప్తేగానే ఇది అట్లా గులపలు అందరు పిలిచే జర మాట్లాడిందని చెప్తేగానే అబ్బా జర నువ్వు ఉంటే నాకు జర ధైర్యం ఉంటుందే. అబ్బా నువ్వు జర ఖచ్చితంగా రా, సాయంత్రం వస్తావా? ఆ సాయంత్రం వచ్చినా కలుస్తామా నీకు? అబ్బా జరగాలి జరగాలి. బుచ్చి ఎంతసేపు కూర్చుంటాం? నమస్తే నమస్తే నమస్కారం. అటే పోతే ఎవరా మేము చూడతామంటే ఇక ఏం చేయాలి, అందరికి కలుసుకోవడం అందరు పిలుచుకోవడం వస్తున్నాయి. జర లేట్ అయింది జర. సరే సరే అంత వచ్చినట్టేనా ఇంకెవరు ఉన్నారా మరి? ఇక వచ్చినట్టే ఇక చెప్పు. ఇక మమ్మల్ని పిలిపింది ఏందో మరి మాకు కలిసివి జర పంచాయతీలు లాంటివి అదేందో చెప్పు ముచ్చటేందో. గదేనే తమ్ముడు మనం అనుకోకుండా గట్ట జరిగిపోయాయి. అయితే మరదలు ఊకే ఏడ్చుకుంటాం అనుకుంటుంది, ఎత్తలేదు. అయితే ఆమె ఏదో ఒకటి మాట్లాడి మరి వాళ్ళ అవగారింటికి ఇట్లా పంపిద్దాం, ఎందుకంటే ఊకే ఏడ్చుకుంటూ ఉంటాను తింటలేదు. ఆమెకి ఏదో బద్దరు గురించి మొన్న 5 లక్షలు వచ్చినాయి కానీ యాక్సిడెంట్ అయితే ఆ 5 లక్షలు పెద్ద మనిషి దగ్గర పెట్టా. అవి ఇచ్చి ఏదో మాట్లాడేసి మరి ఆమెను ఏదో పెళ్లి రూపకంగానే ఏదో చేద్దాం, ఎందుకంటే ఊకే ఏడ్చుకుంటూ ఉంటుంది ఆమె ఇంట్లో. ఇప్పుడు ఏం మాట్లాడుతుందిరా? అంతా 10-15 రోజులు కాకపోయే ఇంత తొందర ఎందుకురా? కరెక్టే, ఆమె చిన్న వయసుగా ఆయన ఈడ ఉంటే ఉన్నా కొద్దీ ఆమె ఏడ్చుకుంటుండు అంత అని వాళ్ళ ఎవరింటికి పంపిద్దామని ఆలోచన. అట్లా బుజ్జి ఆలోచన ఎట్లుంటుంది? నువ్వు ఆలోచన ఏం ఆలోచన చేస్తారే? ఓ 4 రోజులు ఆగరాదు. అరే ఆడవిల్లనా ఇప్పుడు ఆపదే జరిగే, ఓ 4 రోజులు ఆగు. 4 రోజులు ఆగినకపోతే ఆమె లేడుతుంది, ఏడ్చుకుంటే పండుకుంటుంది, ఊకే లేస్తలేదు. అంటే ఇప్పుడే ఏమే క్రితం వచ్చింది నీకు? ఇప్పుడు భూములు బాగా అన్నప్పుడు ఎవరికైనా బాగుంటుంది, ఏడుతుంది. ఓ నెల 2 నెలలు కావాలి కానీ ఇట్లా లోకమన్నా సరే అంటారు. నువ్వే చెప్పు, ఇప్పుడే దాని గురించి మాట్లాడదామంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు నిలవడని కాదు. సరే అనేది ఏముంది, అసలు లోకల్ సరే అనేది ఏముంది? ఆమె ఇప్పుడు ఆమె బద్దరు గురించి చూద్దాం, అవగారింటికి పంపిద్దాం, ఇక ఉన్న కొద్ది ఏడ్చుకుంటూ ఉంటుంది అని నేను అంటున్నా. అట్లా అరే నిన్నమన్నా ఎవరికైనా పెద్ద మనుషులకు నీకు ఆదికుందా? పెద్ద మనుషుల మీద సోయిందా నీకు? ఏనాడైనా మనం గాన్యావా? ఇలా ఆపదిరాగానే ఎట్లనే అంటున్నావు. జరిగేది జరుగుతూనే ఉన్నది, పోయేది పోతూనే ఉన్నది. ఓ 4 రోజులు ఆగు, లేకపోతే 20 రోజులు ఆగు. అదేమున్నది? ఏమైనా కొంపలు మునిగేది ఉందా? అవునా పెద్ద మనిషి? ఏమైనా కొంపలు మునిగేది ఉందా? అరే ఓ 4 రోజులు ఆగు. వాళ్ళు అందరు ఏమనుకుంటారు? లోకం లేదా ఆడవిలకు అన్యాయం చేసిరా అని అనుకుంటారు. 4 రోజులు ఆగు. లోకం అనేది ఏముంది? ఆమె బతుకు తెరు గురించేనే. ఆమె లేస్తలేదు, తింటలేదు, చేస్తలేదు అని మరి ఆమె పంపిస్తే ఇంత పెళ్ళో గిన్నె ఏదో ఆలోచన చేద్దాం. గట్లా కాదు భూములు. ఇప్పుడు మాట నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేదో తప్పించుకునే మాట మాట్లాడుతున్నావు కానీ పెద్ద మనుషులు మమ్మల్ని అంటారు. ఎవరైనా మేము మాట మాట్లాడితే 4 సరే అనాలి. ఆడవిల్లనా ఆలోచన చేసి మాట్లాడదాం. ఆగు, ఇప్పుడే ఎగిరితం ఏం పడిపోయింది, కొంపలు మునిగేదేమున్నది? అదే పోసానా? ఇప్పుడు వానికి అంటే కోపం, నేను మాట ఎత్తున్నది భూములు కాడకాలు కాల్తున్నది మండేమంటే మండుతామంటే ఎవడన్నా నోట్ చూస్తారు. నువ్వు ఇప్పుడు బుచ్చి చెప్పింది కరెక్ట్, నువ్వు బాగా ఆలోచన చేసుకో. అట్లా తొందరపడదురా. ఎట్లా తొందరపడితే ఆడవిల్ల పొద్దు వర్షాకాలం పాపం జరిగింది.
ఇప్పుడే అంతా 10-15 రోజులకి ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే లోకం నవ్వుతారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు బాగా ఆలోచన చేసుకో. పద్ధతే లేదు ఇది. సరే మరి ఏదో ఒకటి ఆలోచన చేసి ఆగు 4 రోజులు ఆగు. ఈ మాట నీకే ఉన్నది. సరే మరి ఆలోచన చేసి మేము ఆలోచన చేస్తాం. మేము ఆలోచన చేస్తాం పో. ఇక పెద్ద మనుషులు ఉన్నారు, మేము అందరం కలిసి ఆలోచన చేస్తాం పో. ఏమో ఏనాడైనా వీంతో ఒక చాయరికేనా మనకు కళ్ళేరికేనా నీళ్ళేరికేనా ఏనాడు పెద్ద మనుషులు అని వచ్చినా ఆడే వాడు అప్పటి నుంచి వీడు బాగా ఉపాయం మీద వెళ్తాడు బుచ్చి. వాడు ఒక్కసారి చాయ్ తెలియదు, నీళ్ళు తెలియదు, పెద్ద మనిషి అంటో తెలియదు. వీంతో మాట్లాడితే అసాధ్యం. మళ్ళీ మనవాడు మాట్లాడితే వాడు అంటాడు. వాడు తమ్ముడి మీద ప్రేమ ఉన్నోడైతే కరెక్ట్. అయ్యో మరి జరగడం జరిగింది, లోకమన్నా ఏమన్నా నోటు చూస్తారని మనకి ఏమన్నా అకల్ బుద్ధి ఉన్నదా? వాడు ఎట్లా కూడా కొట్టి ఉంటే ఏం లేదే ఉన్నదా అనుకుంటున్నాడు. అవునే పెద్ద ఈ పోరుని ఎలగొడదాం ఉన్నదా అనుకుందాం. నాకు ఇదో బరువు ఉన్నట్టున్నది. వాడు పోయిన ఆయన తిరిగిపోతే కూడా ఈ అంత ఆస్తి నాకే అవుతుంది అని అనుకుంటున్నట్టున్నాడే. వాని ముచ్చటే గది ఉన్నది. వాని లోపల చెప్తాడు పెద్ద మనిషి. వాడు ఎన్ని చేసినా మనం మాత్రం ఆడపిల్లకి అన్యాయం చేయదు. వాడు తాగిపోయి తినిపోయి మన పాయది అని మనం మాత్రం ఆడపిల్లకి అన్యాయం చేయదు. ఎందుకంటే మన బిడ్డ చూడండి, వాడు ఎన్నైనా చేయని మనం చేసే పని మనం చేయాలి. పిల్లలకు న్యాయం వేసేయాలి. ఇంకా నెల కానీ 2 నెలలు కానీ అంతే. ఏమాయ్ పెద్ద మనుషుల దగ్గరికి పోతుంది కదా, ఏమన్నారు? పోయినా కూర్చుని పెట్టే మాట్లాడినా ఒక 1 నెల రోజు టైం తీసుకోమని చెప్పారు. అయితే ఎందుకు తొందర పడుతున్నారు అని చెప్పారు. జర టైం తీసుకోమని చెప్పారు. అయితే నన్నే పుట్టుకోపడ్డాడు. జర ఆగుమన్నారు. ఆగుదాం జర ఆగు. నేను కూడా ఇంతసేపు దాంతో మాట్లాడినా. అది మొగడిని అస్సలే మర్చిపెట్టట్లేదు. నేను సచ్చేదాకా నా మొగడి జ్ఞాపకాలతోనే బతుకుతా అని అంటుంది. అది ఎక్కడ అవ్వగారింటికి పెట్టట్టున్నది. అది ఈ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోదో నేను కూడా చూస్తా. ఆగు నువ్వు తొందర పడక ఇప్పుడే. జర ఆగు. నాకు ఎట్లా మాట్లాడు నాకు మా తెలుస్తుంది. నువ్వు ఆగు. నేనెందుకు ఆగుతా? దానంతట అదే ఈ ఇంట్లోకి వెళ్ళి వేటట్టు చేస్తావు చూడు. ఏమో అనుకుంటుంది అది. ఏంది అన్నం వేసుకొని తింటావా? ఇది నీ కోసం వండింది కాదు, మీ బావ కోసం వండింది. అక్క 2 ముద్దలు తింటక్క, కళ్ళు తిరిగినట్టు అవుతాను. అందరికి చేసి పెట్టడానికి నేనేమన్నా పని మనిషిని అనుకుంటానవా? శాత కాకపోతే అనుకొని తిను. ఎందుకక్క అట్లా మాట్లాడతావు? 2 ముద్దలు తింటక్క. ఏలే అనుకొని తిను. ఏమైంది బిడ్డ? ఏమైంది? సుమతి అరే పెద్దడా ఏమైంది? కింద పడిపోయిందిరా. లక్ష్మి ఏమైంది మావా? ఏమో కింద పడిపోయింది. అరే పెద్ద పోయి అటు తీసుకురా. లక్ష్మి తమ్ముడు అన్న ఈ సిద్ధపడదా పడదు. ఎందుకే మా మరద జర కళ్ళు తిరిగి కింద పడతాను. సరే కూర్చోండి. బామ్మది పోయా. బామ్మది అరే మీ అక్క కళ్ళు తిరిగి కింద పడ్డది. హాస్పిటల్ దొరకదని హాస్పిటల్ రావా? సిద్ధపడరా? సరే తొందరరా. డాక్టర్ మా కోడలు ఎట్లుంది? ఆమెకు లో బీపీ అయిపోయిందండి, అందుకే కింద పడిపోయింది. అయినా తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అవునండి, జాగ్రత్త చూసుకోండి. టేక్ కేర్. బాబు ఎట్లయితే చేసేదేముందిరా? నువ్వు ఆలోచించేది తీసేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను కరెక్ట్గా మాట్లాడతాను బాబు, అర్థం చేసుకో. తర్వాత మస్తు ప్రాబ్లం అయితే బాబు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు, ఆమె ఏమనుకుంటుందో ఒకసారి అడుగుదాం. ఆమె నేను అడిగేది, ఆమెకేం తెలుసు? వద్దు బాబు, నా మాటను. తమ్ముడు చచ్చిపోయినందుకు ఆమెకు ఎంతో కొంత సెటిల్మెంట్ చేద్దాం. ఆమెను వాళ్ళ అవగారింటికి పంపుతాం. వాళ్ళ తమ్ముడు ఇంకో పెళ్లి చేస్తాడు. పిల్లలు పుడితే రేపు ఎవరి పెళ్లి చేసుకుంటాడే?
మనిషివేనారా? ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి సుమతిని ఆమెతో మాట్లాడాలి. ఆమె ఏమనుకుంటుందో తెలుసుకోమను. సరే అడుగుతా. ఆమె చిన్న వయసు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే ఎట్లుంటుందిరా? నా మాట నింటాను. అసలు పొద్దువలసిన కాదు ఆమె జీవితం. ఆమె తల్లిదండ్రులు లేరు. రేపు ఎవరు తాగుతారా? నీ మరణం నువ్వు పెళ్లి చేసుకొని పోదు. ఆమె ఎవరు చూస్తారు సార్? నా మాట ఏంటాను. నువ్వనే చెప్పరా మీ అక్క? నువ్వు చెప్తే పోరా, నువ్వు చెప్పరా? నా మాట ఏంటాను, అర్థం చేసుకోను. పోనాడు మీ అక్క చెప్పన్నాడు. బాబు పుట్టినా ఆయనే అనుకుంటారా? మీకు అంతకి ఇబ్బంది అయితే నేనెవ్వరి మీద ఆధారపడద్దు తమ్ముడు. నా కష్టం ఏదో నేను చేసుకొని చెప్తాను. చిన్న బిడ్డను చాలుకుంటారా తమ్ముడు? నేను పెద్ద బాబుతో చెప్తాను. పాపం సుమతి ఎంత చెప్పినా ఇంకా లేదే, ఉంచుకుంటా అంటుంది. వాళ్ళ తమ్మితో చెప్పినా ఇంకా లేదు. ఎట్లా చేద్దాం బాబు? సరేరా, ఆమెకు నచ్చినట్టు అర్థం. ఆమెకు ఎట్లా చెప్తే గట్లే. ఏం మాట్లాడుతున్నావు బాబు? నీకేమైనా సమాధి అవుతుందా? రేపు పోరడో కుడితే ఎవరిదాస్తాడే? మనకేమైనా కోట్ల రూపాయలు ఆస్తున్నాయా? ఆమె పొద్దు వచ్చిన కాన్నది. జీవితాంతం ఎవరు చూసుకుంటారే? నా పానం ఉన్నంత వరకు ఆమెను కంటికి రెప్పలో చూసుకుంటారా? అరే పిల్లగాడో కొడితే నాకు ఆ దేవుడు ఇచ్చిన వరమని నా పానం పోసి పెంచుకుంటారా? పానం పోసి పెంచుకుంటా? నీ మైండ్ ఖరాబ్ అయింది కానీ నువ్వు ఊలేకదరా పెద్దవసరం చెప్పించి నీ సంగతి చూస్తాను. అరే ఎట్లా పోతున్నారా? బిడ్డ, మీ అమ్మను, మీ పెద్దబాబు, మీ పెద్దమ్మ ఎంతో కష్టపెట్టిండు. నువ్వు ఉట్టద్దని ఎన్నో ప్రయత్నాలు చేసిండు. మీ అమ్మను వాళ్ళ అమ్మగారింటికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేయను అన్ని ప్రయత్నాలు చేసిండు. కానీ మీ అమ్మ ఏం చేసిందో తెలుసా? నువ్వు కడుపులు ఉన్నవని వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అవన్నీ భరించింది బిడ్డ నీకోసం. 9 నెలలు మీ అమ్మ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఒకరోజు పురిటి నొప్పులతో బాధపడుతుంటే మీ అమ్మను దవాఖానలో జాయిన్ చేసినాం. ఆమెకు బీపీ రేదైందని డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా కంట్రోల్ కాలేదు. చివరకు పురిటి నొప్పులతో బాధపడుతూ నిన్ను నా చేతిలో పెట్టి మీ అమ్మ కన్ను మూసింది బిడ్డ, కన్ను మూసింది. ఇవన్నీ చెప్పొద్దనే అనుకున్నా. చెప్తే నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు తెలిసి నీకు చెప్పలే. బిడ్డ ఇంటికి పోదాం పా. లే బిడ్డ. నువ్వు మంచిగా చదువుకోవాలి, పేరు తెచ్చుకోవాలి. బాసర్లనా? మంచిగా చదువుకుంటున్నావా? అవునక్క. బట్టలు అయినవేంద్రా? తింటున్నావా లేదా? పిల్ల మంచిగా తెల్లగా. అక్క పిల్లకు తల్లిదండ్రులు లేక మస్తు కష్టపడుతుండాల తాత. కష్టపడి చదివిస్తుండు పాపం ముసలైన. 10th 10/10 వచ్చినాయి. బాసర్ల సీట్ వచ్చిందట. మంచి ఇప్పుడు అందులో మంచిగా పాస్ అయింది అనుకో, ఉద్యోగం వస్తుంది, లక్షలు సంపాదిస్తుంది. పిల్లవాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. వాళ్ళ తాత చదివిస్తుందట పాపం.
ఇప్పుడే వస్తున్నావా? అవును తాత. రా, ఎప్పుడు తిన్నావు ఏందో లోపలికి రా. బాగున్నా పెద్దమ్మ? బానే ఉన్నా. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటావు? సెలవులు నెల రోజులు ఉన్నాయి పెద్దమ్మ. బాంబో, నెల రోజులా? మాకు తిన నీకేం దిక్కులేదు. నీకే నుంచి తెచ్చి పెట్టాలి. లోపలికి పోవాలి. బాగున్నా. మంచిగా చదువుతున్నావా? మంచిగా చదువు. మంచిగా చదివి జాబ్ చేయాలి నువ్వు. నీ చదువు గురించి మస్తు అప్పులు చేశాను నేను. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఆ పిల్లతోని? అప్పైందా బాగా ఎగురుతున్నావు? అప్ప ఎక్కడైందిరా? ఆ పిల్లకు చిన్నప్పటి నుంచి ఇక్కడ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది, కాలేజీలో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. అప్పైందా బాగా ఎగురుతున్నావు? అప్ప ఎక్కడిదిరా? నీకేమెరకనే అప్పుల గురించి అంటారు. ఇక్కడ నేను మూల కొండక నీకేం అవసరమే? నీ ఎవరు రేపు దాన్ని పెళ్లి చేయాలి ఒట్టిగా అవుతుందా? నువ్వు బాగానే చేస్తావు పెళ్లి. లేకపోతే నువ్వు చేస్తావా? నేనేం చేస్తారా? ఎందుకంటే నేను ఇచ్చిన 3 ఎకరాల భూమిలో 2 ఎకరాలు నువ్వు చేసుకున్నావు. ఇంకో ఎకరం ఆ పిల్ల పేరు మీద ఉన్నది. ఆ ఎకరం అమ్మి పెళ్లి చేస్తా. ఎకరం భూమి అమ్ముతావు నువ్వు? అవును. అన్నకెళ్ళి గుంట భూమి కూడా అమ్మనియా. ఆ ఎకరం కూడా నా పేరు మీద చేయాలి. ఏమనుకుంటున్నావు? ఆ ఎకరం భూమి చేయకపోతే నీ సంగతి చూస్తా నేను. అరే అట్లా అనకురా, అద్దురా. అరే ఏం కనుకవా వంటలు మంచిగా అవుతానయా? ఓ పిల్ల తృప్తిగా తినాలి. మనసు పెట్టండు. నిన్న కొంచెం కారం ఎక్కువైంది. వెన్నెలా బాగున్నా? ఎప్పుడు వచ్చాడు? బాగున్నా బిడ్డ. కాలేజీ మంచిగా ఉందా? మంచి చదువు చెప్తారా? మరి హాస్పిటల్ ఉండేదిరా బిడ్డ. స్కూల్లో 10/10 వచ్చిందని నువ్వు ఒక్కదానివే. అది కాకుండా మన మండలంలో 3/8 వచ్చిందని కూడా నువ్వు ఒక్కదానివేరా. మీ తాత నేను కష్టపడి చదివించండు బిడ్డ. మీ తాతకు పేరు తేవాలి, మన ఊరికి పేరు తేవాలి, మన మండలానికి కూడా నువ్వు పేరు తేవాలి బిడ్డ. నువ్వు నిజంగా వెన్నెల అనిపించుకోవాలి. ఇగో మన స్కూల్కి కొత్త స్టాఫ్ వచ్చిర్రా, వాళ్ళందరినీ పరిచయం చెప్తా పని. అమ్మా అమ్మా ఏం చెప్తున్నావే? ఈ నిమ్మకాయలు అన్ని రాలిపోతున్నాయి, ఎందుకని చూస్తానరా? ఏం కూర వండినవే? పాలకూర పప్పేసి నీకు సన్న బియ్యం పెట్టినా. ఆ ముసలోనుకును ఆ పోరికి దొడ్డు బియ్యం పెట్టినా. నువ్వు పోయి చెప్పండి తినిపో, మళ్ళా వాళ్ళు చూస్తారు. అవునా? సరే. అరే చిన్న రారా. అరే ఒక ఫోన్ కొనుక్కరారా, నాకు అవసరం ఉన్నదిరా. చిన్నది డబ్బు పో దొరుకుతా చూడు, గది కొనుక్కరా. ఇగో ఏమన్నా ఇప్పుడు నీకు ఫోన్ తేరా. సరే తెత్తలే. సుమతి, నా మనవరాలు రాగరాక ఇంటికి వస్తే ఈ దొడ్డు బియ్యం వండి పెడుతుంది, సన్న బియ్యం వండి పెడితే అయిపోతుండే కదా. నేనంటే ముసలోని ఎట్లా దీనికి అలవాడతా? సన్న బియ్యమా? సన్న బియ్యం ఏంటి చెల్లెమంటావు? తినేదందుకు చక్కగా తిండికి వెళ్ళమంటే సన్న బియ్యం కావాలట. ఏం కట్టం చేస్తారని మిమ్మల్ని కాదని మేమన్నా సన్న బియ్యం పెట్టుకుని తింటామా? మేము కూడా గదే కూడు తింటాం కదా. ఆయనతో కూడు పెట్టుడే ఎక్కువ. తాత నువ్వు ఆగు. పెద్దమ్మ నాకు దొడ్డు బియ్యం అంటేనే ఇష్టం. తాత నాకు ఇదంటేనే ఇష్టం, నేను ఇదే తింటా. ఇంకా పూర్తి నేను పెట్టుకుంటున్నా. 4-5 సంవత్సరాలు అయితే మంచి జాబ్ అవుతుంది, దానికి 40 లక్షల జీతం వస్తుంది. కానీ దానికి తిండి పెట్టేదానికి తిండి పడలేదు నీ దగ్గర. జాబ్ వచ్చి జీతం రాగానే నీ చేతుల్లో పెడుతుంది అనుకుంటానవా? ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని చక్కగా విక్తది. అప్పుడు నీ చేతిలో షిప్ప పెడుతుంది. చక్కగా పోయి నీ అయ్యను ఆ ఎకరం భూమి నీ పేరు మీద రాయమని చెప్పు. ఎకరం నాకు చేయకపోతే ఎవరు చేస్తాడే మాయా? నువ్వు ఒకటి చూద్దాం ఏం చెప్తాడు. నాకే చెప్తాడే. తినడా
నమస్తే. హలో అరే వాళ్ళ క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కదరా న్యూజిలాండ్ మీ 2000 2000 సరే సరే ఏంద్రా బెట్టింగ్ బెట్టింగ్ కదా న్యూజిలాండ్ మీద వేసినావురా మరి లేకపోతే మస్తు దోస్తులు ఉన్నవరా ఇవాళ మరి ఉండదా గాయంతా కూడా పైసలు ఎక్కడిరా 1 2 పైసలు ఏముందిరా కుక్కని కొడితే రాలుతాయి మరి నాకు బీర్ చెప్పరా బీరా అవుతావా అన్న ఒక బీరియే దీనికంటే ఒక బీరి సరేగా నీ దగ్గర పైసలు ఎక్కడిరా యాడికి వెళ్ళొద్దు నీకెందుకురా నీకు బీర్ తాగిస్తాను కదా తాగే నీకేదా సరే నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు అస్సలు ఆగవురా మావ ఫోన్ చేసినావా? చేయలేదు తాత, చేస్తా. హలో అమ్మా. హలో మామ, బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఎక్కడున్నావురా? నిన్ననే ఇంటికి వచ్చిన మామ. ఇంటికి వచ్చినావా? అవును మామ. తిన్నావా బిడ్డ? తాతకి ఇట్లా బాగున్నా బిడ్డ? బాగున్నాడు మామ. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా మామ? వస్తా బిడ్డ. ఇవాళ నాటేస్తున్నాము, ఇక నాట అయిపోతుంది. రేపు వస్తా బిడ్డ. ఎట్లా అన్నా? సరే మామ. మంచిగా బిడ్డ, రేపు వస్తా నేను. సరే ఉంటా. సరే మామ. దాదా ఏమైందిరా? ఫోన్ తెత్తనట్టు ఏమైందిరా? నేను టెన్షన్ ఉన్నా. తెస్తుంది రేపు ఇస్తుంది, రేపు తీసుకొస్తుంది. డాడీ పైన తాత? పొలం కాడికి పోయేస్తాను బిడ్డ. అవునా తాత, నాకు స్కాలర్షిప్ వచ్చింది. నేను సిద్దిపేటకు పోయి బట్టలు తెచ్చుకోవాలా? నీకేమైనా కావాలా? నాకెందుకు బిడ్డ, నీకు నౌకరు వచ్చినాక నాకు మంచి బట్టలు కొనుక్కో, కానీ నువ్వు కాలేజీకి పోతాను కదా, నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. సరే సరే, జాగ్రత్త. సరే తాత. అరే సీనా, ఏమైందిరా ఫోను? ఇప్పుడు నీకు ఎదిగే తెత్తది అని 3-4 రోజులే. ఇప్పుడు నీకు ఏమవసరం? నీకు ఆ ఫోన్తో నీకు ఏమవసరం? ఎవరితో మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నా? అవును మళ్ళా బుక్కడ అంది మూలాగా వాడగా నీకెందుకు? ఏమవసరం నీకు ఫోన్తోని? ఎత్తది ఇంకో 2 రోజులు ఆగు. ఇప్పుడు నీకు ఏమవసరం లేదు. सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला ఇక్కడ తయారవుడు కాలేదా? పోయి ఆటో తీసుకురా పో. ఇగో మా అమ్మోళ్ళు దుర్గమ్మని చేసుకుంటారట. పోతాను 3 రోజుల దాకా రాము. నీ మనవరాలు నువ్వు ఇల్లంతా గుళ్ళ చేశారు. లేవు, నువ్వేమన్నా తీసినావా? నేనెందుకు తీస్తా? నాకు అవసరమా? అగో మరి ఎటువైనాయి పైసలు? నాకు అక్కడ పైసలు పెట్టిన నువ్వేమన్నా తీసినావానే? నేనేం తీయలే పెద్దమ్మ, నాకేం తెలియదు. అగో మరి ఇంట్లో పెట్టిన పైసలు ఎక్కడికి పోతాయి? ప్రామిస్ పెద్దమ్మ, నాకేం తెలియదు. నేను తీయలే పెద్దమ్మ, నిజంగా. నిన్న నువ్వు సిద్దిపేట పోయి బట్టలు ఇట్లా కొనుకొచ్చినావు కదా, ఇక్కడ పైసలు తీసుకపోయి కొనుకొచ్చినావు. లేకపోతే నీకు పైసలు ఎక్కడి? అవి నా స్కాలర్షిప్ పైసలు పెద్దమ్మ. ఎందుకే అవతాడు? సుమతి కొట్టకు, నా మనోరాలు కొట్టకు సుమతి. అయ్యో కొట్టకు సుమతి, సుమతి, సుమతి కొట్టకు, కొట్టకు నా మనవరాల్ని కొట్టకు సుమతి.
బాబాని రమ్మని పరా. అమ్మా బాబు రమ్మంటుండు ఆటో తెచ్చిండు. సరే కానీ బ్యాగ్ పట్టుకుని పోదా. గండాన 30 దొంగ ఎవరో దొర ఎవరో తెలుస్తలేదు. అమ్మా అరే మా ఏమైంది మా కోడలికి? హలో అమ్మా తల్లి బాబా ఏం లేదు నా కోడల్ని కొడుతున్నాడు. అయ్యో బాబా ఏదొక తల్లి మీ అమ్మ నా చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏమి తల్లి మా నేను బయట ఇల్లు చూసి అన్నీ ఉన్నారు. నేను ఈ బాధ కొద్దిగా మీకు ఒకదే లేదు. నేనున్నాను నీకు. నేనుండిగా మీరు ఈ బాధను ఒత్తుకోమా. బయట ఇల్లు చూస్తా మీరిద్దరు కలిసి ఆడుతున్నారు. రానిగా నా కొడలు ఎట్లా చదివించుకోండి. మా మీరు ఎట్లా చేసి బయట ఉండాలి. మీరు నీ కోడలు నీ కొడుకు నా పిల్లలు ఎప్పుడో ఒకసారి చంపేస్తారు. నిన్ను చంపేసి చంపుతారు. నా కోడలు చంపిన చంపుతారు. నాకున్న ఒక్క కోడలే మామని మోట్టుకొని తాళం ఉన్నది. ఎటు వేరు మరి వీళ్ళు? బాబు ఎటు పోయిండేమో. ఈరేనా ఇదో మీ బాబు తాళం చేయించండి. అయ్యో మా బాబు ఎటు పోయిండే? మీరు పోయిన కానీ లేదే ఇలా ఏదో వెళ్ళయిందంట కదా. ఇక ఏ రేంజ్లో ఉంటాడు. ఇక మీరు పోయిన కానీ ఇక్కడ అర్థం లేదు. అందరు వెళ్ళిపోయింది మీకే తెలియాలి. మాట వేరే ఇంట్లో పోయిందా? మన ఊరు ఓడుతోనే కట్టింది చేసిండు. బాబు బాబు లేవే వీడికి ఎందుకు వచ్చినవే? ఏం చేయాలరా? నడు మన ఇంటికి పోదా. నడు. నేను రాను రా. నేను రాను. నడువే నువ్వు నడు. అరే కోడలు నా మీద మనోరాలు మీద దొంగతనం పెడతాను పెట్టిందిరా. ఇజ్జతికి చస్తాను. నేను ఎట్లా రావాలా మీ ఇంటికి? ఊళ్ళే మన సంతిళ్ళు ఉన్నాం కాకి మందిలో ఉంటే ఊళ్ళో అందరూ నన్ను ఏమనుకుంటారే? నడు అనుకోని ఎవ్వలేమన్నా అనుకోని నేను మాత్రం మీ ఇంటికి రాను. నడువే నువ్వు. ఆ మాటలు వాడ నేను నడువే నువ్వు. నడు. నేను రాను. ఈ దండం పెడతారా? నేను రాను రా. ఆ ఇంటికి రాను రా. నువ్వు రా. నువ్వు చెప్తే నేనవే నువ్వు. తాత ఏంది బిడ్డ? నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కళ్ళకు ఆపరేషన్ చేయిస్తా సరేనా? అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం. సరే బిడ్డ, నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతాం తండ్రి. పడుకో. సరే తాత. బిడ్డ మంచిగా చదువుకో, మంచిగా ఉండు.
తాత, నువ్వు కూడా మంచిగా తిని మంచిగా ఉండు. బాబు ఇంటికి పంపన్నాడు. నేను రానురా. నాడివే ఇంటికి పంపన్నాడు. నేను రానురా. మీరు ఓర్రా. ఏంటి మీరు ఓర్రా? నేను ఈయనే ఉంటారా? బాబు ఇవో రాకుండా రాపోదు కానీ ఎకరం భూమి కానీ నా పేరు మీద చేసేయి. ఎకరం భూమి? ఎకరం భూమి ఎక్కడిరా? ఎకరం భూమి ఆ పిల్ల పేరు ఉన్నది కాదురా. ఉంటుండే నన్ను నా పేరు మీద చేసా ఎకరం కూడా. అద్దరా అద్దరా నీ దండం పెట్టి అద్దరా. అరే లోపల పట్టరా ఈ ముసలాన్ని. పెద్ద బాపు, ఓ పెద్ద బాపు, అగో ఎంత పిలిచినా వస్తలేడు. అగో ఏమైంది ఇట్లా పడ్డాడు? బాపు ఏమైంది? అయ్యో బాపు లేదే, ఏమైంది? ఏమో ఏసి రయ్యో దేవుడా, ఓ మల్లన్న, ఓ శంకరాని రాయేమో బాపు లేచలేడు, చచ్చిపోయిండు. పెద్ద బాపు, ఓ బాపు లేదే. అరే పొద్దుగా నాతో మాట్లాడండి మంచిగా పొద్దుగా మాట్లాడండి. ఏంద్రా చల్ ఏం మాట్లాడుతున్నావురా? అవునా కానీ మారా చల్ మా బాబుని ఏం చంపుతారా? చల్ పెట్టే పెట్టే ఊళ్ళే అందరూ తెలిసినట్టు అక్కలు లేదు. ఎందుకని మంచి అరే పోలీసు వాళ్ళు ఫోన్ చేయాలి. తెలిసిందా ఇప్పుడు? కొడుకు కోడలు మన్మడు ఇంట్లో తీసుకుపోయి ఏం చేసినా
వెన్నెల 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 ఏడో బిడ్డ ఏడో 15 రోజుల నుండి ఒకటే ఏడుపో ఏడో ఇగో మీ తాత ఏడుకోలు అవి ఆకాశం ఆ నక్షత్రాల రూపంలో నేను దీవిస్తాను బిడ్డ. నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే మీ తాత ఆత్మ శాంతించింది బిడ్డ. ఇగో ఎల్లుండి నుండే ప్రాక్టికల్స్. నువ్వు గుండె ధైర్యం చేసుకొని రేపే కాలేజీకి బయలుదేరాలమ్మ. నువ్వు వెన్నెలవమ్మ. ఈ గ్రామానికి ఈ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకు నువ్వు వెలుగు కావాలి. అప్పుడే నీ పేరుకు సార్థకత. నా మాట వినిపించు. రేపే నువ్వు కాలేజీకి బయలుదేరు, సరేనా? ఐలాండ్ బిడ్డ పోయిరా. తాత ఏంది బిడ్డ? నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కండ్లకు ఆపరేషన్ చేయిస్తా, సరేనా? అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం. సరే బిడ్డ, నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతాం తల్లి, పడుకో. సరే తాత. కానీ పగ్గం తమం లేదు, ఎంత ఆగుతున్నది. వానకాలం బాగా పడిచింది, పత్తి కడిచింది. గణేష్ ఏంద్రా ఇప్పుడే వస్తానవరా? అంత మంచిదేనా? ఇక మంచిగానే. ఏ 2,000 ఇస్తావానేమో? ఎందుకురా? ఏ కోడలు హాస్టల్ నుండి చూసేద్దామని. మామ జరిగిపోయి 4 రోజులే. పాపం బిడ్డ గుండె పడిగిందేమో, ఇక మాట్లాడిచ్చేదన్న కొనిచ్చి వస్తా అని. సరే సరే, ధాన్యం ఉంది కానీ అరే ఆ పొల్లకు ధైర్యం మంచిగా చెప్పు. మంచి తెలివి కలదురా, రేపు మంచిగా చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, పొల్లకు కూడా మంచి ధైర్యం చెప్పు. కానీ పర్వాలేదు, ధాన్యం లేదురా. సరేది గుండె పడిగిందేమో, చూసి వస్తా అట్లా అని. సరేరా మామ, ఈ పగ్గం మంచిగా చుట్టు. ఒక 4 రోజులకి ఇస్తానే. సరే, వెనుకో ముందు ఇద్దుకోరా కానీ పైలగా పోయిరా. వస్తానే. మంచిది.
పన్నవానే ఎట్లుంది పానం? అట్లనే ఉంది. ఏమైనా తింటావా? నాకు ఇప్పుడు ఏం వద్దు. బాసరకు పోతేనే కోడ దగ్గరికి పోయి వస్తా. 4 రోజులు అయిపోయి ఎట్లుందేమో బిడ్డ గుండె వలుగుతుంది. కూడలు తాత మీద బెంగ పెట్టుకోకని చెప్పు, మంచిగా చదువుకోమను. అయినా మంచిగా పోయిరా. సరే నీకు కొంచెం వండుకొస్తాడు. కొంచెం నింతు బాగా నేను వచ్చే వరకు వేయాలి అవుతుందేమో మళ్ళా కొంచెం పెడతాడు. వేస్తావు ఒక పుక్క తిందువు. అయ్యో కొంచెం తిందువు అమ్మ, కాలు మీద కొంచెం ఇట్లా అనుకో. ఎమ్మెల్యేతో మాట్లాడి ఎట్టనగా సర్జరీ చేపిస్తా కానీ 2 బుక్కలు తిని చేయాలి. ఎప్పుడు తింటావో ఏమో. మందులు వేసుకున్నావా? 2 బుక్కలు తిని మళ్ళీ నేను సాయంత్రం వచ్చే వరకు వేయాలి, అయితే పొద్దు పోతుందేమో మళ్ళీ. కొంచెం తినమ్మా, ఎట్లా చెప్పు నువ్వు తినకపోతే ఎట్లా వేసి ఆపరేషన్ చెప్పి 1 బుక్క తినగా. కొంచెం కూడా తింటలే, ఎట్లా చెప్పు. నేను పోతున్నా కదా, ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఆ పక్కింటి రామకృష్ణకి చెప్పిపోతా, చూసుకుంటుంది. నేను జర వచ్చే వరకు ఏళ్ళు అవుతుందేమో. రామోషిని నేను బాసరకు కోడలిని చూసి వస్తానే. చూసిరా జరా నీ కోడలిని చూసుకో, ఒక్కతే ఉంటుంది జరా. చూసుకుంటే నాయన చిన్నతనాన్ని ఎంత కష్టం వచ్చింది నాన్న నీకు. ఆ ముసలైన కట్లయింది, ఇప్పుడు నడిమిరిగింది. ఎన్నటి వెళ్ళాలి, ఎన్నటి పొద్దు కాలే, ఇంత చిన్న వయసులో. ఏం చేయాలి, భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చింది. దేవునికి దయలేదు. జర చూసుకోవే. చూసుకుంటా నాన్న. మీ మామయ్య వచ్చిండు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? తాత గుర్తొస్తుందా? ఒక ఏడాది నుంచి నేను ఏడుంటున్నా. ఆదివారం వస్తే ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నలు వస్తారు. అప్పుడు నాకు అమ్మ నాన్న లేరని బాధ లేదు, కానీ ఇప్పుడు తాత లేకపోతే నా వల్ల అవుతుంది. నువ్వు తాతను గుర్తు చేసుకొని ఏడవద్దు. మంచిగా చదువుకో. ఈసారి సెలవులు వచ్చినప్పుడు ఇంటికి తీసుకోవద్దా? ఏడోకు బిడ్డ. రాజు బడికత్తలు ఏందిరా? సార్ మా బాబు పని పెట్టింది సార్. ఏం పని రా? తప్పుల బండి కాడ ఆడ పని పెట్టింది. నెలకు 1500 వస్తాను. అరే మరి నువ్వు చదువుకుందాం లేదా రా? సార్ ఉంది సార్, చదువుకున్నామనే ఉంది. అరే ఇంతమంది చదవడానికి పనికి పోతావురా? పా, నేను మీ బాబుని అడుగుతావా? స్వామి మంచిగా చదివేటటువంటి కొడుకును 1500 పనికి పెడతావా అన్న ఎక్కడన్నా? చూడు సారు, నువ్వు 1500 పనికి పెడుతున్నావా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నాకు తాగనికి పైసలు ఎడికెళ్ళి రావాలి సార్. పైసలు ఎడికెళ్ళి కష్టపడాలేనన్నా. నాకు శాత కాదు సార్. అరే ఇప్పుడు చదువుకుంటే ప్రయోజకుడు అయితే పెద్ద నౌకరైతే నీకే కదా లాభం. ఇక వాడు పెద్దగా అయ్యి ప్రయోజకుడు అయ్యి నాకు పెట్టినప్పుడు నేను తాగినప్పుడు లోకం అంతా కట్ట అనుకుంటారు. ఎప్పుడు అందరు చదివిస్తారు కష్టపడి. ఏ గవన్ ఏం లేదు సార్, నాకు గవన్ అవసరం లేదు. నా కొడుకు పనికి పోతాడు, నాకు పైసలు ఇస్తాడు, నేను మంచిగా కడుపు నిండా తాగుతాను. ఓ సారు
వాడు తాగి తాగి పెళ్ళాన్ని కూడా పట్టుకున్నాడు. ఇగో పైసలు లేవని కొడుకుని జీతం ఉంచుడు, పిల్లగాని జీవితాన్ని నాశనం చేస్తుండు. వాని జీవితం నాశనం అయింది కాక ఇగో వాడి కొడుకు జీవితం కూడా నాశనం చేస్తుండు. సార్ నువ్వు చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఎట్లా చెప్తావు అట్లా చెయ్యి. ఏమంటున్నా నా మీద ఎక్కి చెప్తాను తాగద్దని చెప్తున్నా. అదేంది స్వామి అట్లా మాట్లాడుతావు? ఆ పెద్ద మనిషి చెప్పేది నీకోసమే కదా. ఇగో ఇంకా వెన్నెల గురించి విన్నావు అనుభవం. ఆమె మా స్కూల్లోనే చదివింది. మండలంలో 10/10 వచ్చిన ఆమె ఒక్కతే. ఇప్పుడు 3 చదువుతుంది ఆమె. నా మాట నమ్ము, మీవన్నీ బడికి తోలవయ్యా. హెడ్ మాస్టర్గా చెప్తాను నీ ఊరికి. చాలా తెలివికలవాడయ్యా. మీవని కూడా మంచి జాబ్ వస్తుంది అని నువ్వు కూర్చోబెట్టి సాతాడు. విన్నావా? ఈ 1500 కోసం ఆశపడకాయా నువ్వు. 1500 నువ్వు అంటున్నావు. 1500 నీకు చిన్న అమౌంటే, కానీ నాకు పెద్దది. మరి నువ్వు ఇస్తావా చెప్పు? 1500 నిజంగా నీకు 1500 కావాలంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యేదాకా నెల 1500 ఇస్తానయ్యా. నీకు దండం పెడతానయ్యా. మీరు నాతోటి బడికి పంపాయా? ఎట్లయితే సారు 1500కి నాకు కొడుకుని పంపిస్తా. ఇంకో 1500 ఇచ్చినావు అనుకో, ఆ ముసలిని కూడా పంపిస్తా. సరేనయ్యా, ఇప్పటికైనా మారినావు, సంతోషం. సారు మరి మాట మీద ఉండాలి సార్. తప్పకుండా ఇస్తాను. అదే సార్, మాట మీద ఉండాలి. ఓకే రైట్. హలో అమ్మా. హలో మామ. బిడ్డ బాగున్నావారా? బాగున్నా మామ, నువ్వెట్లున్నావు? మంచిగున్నా బిడ్డ. అవునరా, మీకు దసరా సెలవులు ఎప్పటి నుంచి నానా? ఎల్లుండి మామ. సరే రేపు రమ్మంటావా బిడ్డ? మరి వద్దు మామ, నేనే వస్తా. అయ్యో, ఒక్కదాని పెట్టి వస్తావు బిడ్డ? వస్తా మామ. అవునా, సరే బిడ్డ, మరి పైలంగా రా మరి. సరే మామ. సరే బిడ్డ, ఉంటా మరి. వెన్నెలా, ఏ టైంకి వెళ్ళావురా? పొద్దున్న 6 గంటలకు వెళ్ళినా. 6 గంటలకు వెళ్ళావా? తిన్నవో లేదో, పోయి తినిపో బిడ్డ. నువ్వు తిన్నా? నేను తిన్నరా బిడ్డ. ఇప్పుడు ఈ షాప్ దాకా పోయేసి వస్తా. పోనా ఇంట్లో పో. అత్తమ్మ ఎట్లున్నా? అత్తమ్మ బాగున్నావారా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన అత్తమ్మ. ఎట్లున్నా? బాగుందా? నువ్వెట్లున్నా? నడుము లేతలేదు బిడ్డ. మామే పండుకున్న కాడ అన్ని సేవలు చేస్తాడు. మామే నొప్పి అసలు ఏమి ఏర్పడతలేదురా. నడుము పని చేస్తలేదు. మందులు వేసుకున్నావా? వేసుకున్నా బిడ్డ. తిన్నావా మరి? బాగున్నావారా? బాగున్నా. నేను ఎవరో తెలుసా నీకు? తెలీదా? మీ అమ్మ నేను చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, కలిసి ఎన్నో ఆటలు ఆడుకున్నాం. తనకి నీళ్ళని చదవండి చాలా ఇష్టం రా. కాకపోతే మీ అమ్మమ్మ వాళ్ళ పేదరికం వల్ల ఇంటర్ వరకే చదివింది. తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ అమ్మ చాలా కష్టాలు అనుభవించింది. ఏంట్రా ఏమైంది? ఈ చేతులతోనే కదా అంటే మా అమ్మతో మీరు ఆడింది. అవునరా, బాధపడకమ్మా. ఏడవకు బిడ్డ, ఊకి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు? ఊకి తాతని గుర్తు చేసుకొని ఏడవకు అట్లా. నువ్వు మంచిగా చదువుకోవాలి బిడ్డ. ఊళ్ళో అందరు నీ మీద ఎంత ఆశలు పెట్టుకోరు తెలుసా? అయ్యో ఈ బుజ్జి మంచిగా చదువుతుందట, పెద్ద నౌకరీ చేస్తుందట అని నువ్వు అందరి ఆశలు నెరవేర్చాలి. మంచి జాబ్ చేయాలి, మంచిగా చదువుకోవాలి నువ్వు ఫస్ట్. ఊకే తాతని జ్ఞాపకం చేసుకుంటే ఈ బెంగ పెట్టుకొని ఏడవద్దు బిడ్డ. నీకు ఎప్పుడు ఫోన్ చేయాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేయి, మాట్లాడు. నేను రమ్మంటే వచ్చి చూసిపోతా. ఆటో వస్తున్నట్టుంది బిడ్డ. నువ్వు ఒక 15 రోజులకు హాస్టల్ కాడికి వస్తా బిడ్డ. నువ్వు ఊరికే బెంగ పెట్టుకోకు. 15 రోజుల తర్వాత వస్తా. రోజు ఒకసారి ఫోన్ చేసి కూడా మాట్లాడు.
వెన్నెలకి ఇష్టమైన సిద్ధిరామయ్య సార్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. తాతను చంపిన వెన్నెల పెద్దబాబు, పెద్దమ్మకు, అన్నకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. వెన్నెల నెక్స్ట్ గోల్ సివిల్ సాధించడం. ఈ తాత మన్మరాలు సిరీస్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్ చేయగలరు. త్వరలోనే ఇంకొక కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తున్నాము. ఇదే విధంగా వచ్చే సిరీస్ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ, మీ వేణురెడ్డి.